కుటుంబ పెద్ద అకాల మరణంతో ఆయన మీదే ఆధారపడ్డ సభ్యులకు అండగా నిలిచే పథకమే ఆపద్బంధు. అధికారుల అలసత్వం మూలాన నేడు ఈ పథకం నిర్లక్ష్యానికి గురవుతోంది. ఆదుకుంటారేమోనన్న ఆశతో బాధితులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునేవారు కరవయ్యారు. కుటుంబ పెద్ద మరణంతో నిస్సహాయాలవుతున్న వారిని ఆదుకునే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఆపద్బాంధు పథకం పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్లక్ష్యానికి గురవుతోంది. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన యజమాని కుటుంబానికి 50,000 సహాయం అందించాల్సి ఉన్నా జిల్లాలో అది సక్రమంగా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. సాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రేపు మాపంటూ కాలయాపన చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. పిల్లలకి నాకు ఎలాంటి ఆధారం లేదు. అమ్మాళ్ళ ఇంటికాడే ఉంటున్నాము. ఆత్మబంధు పథకం కోసం పెట్టాము, ఎన్నిసార్లు తిరిగాము, అయినా రాలేదు. ఇదిగో అదిగో అంటున్నారు, ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి అంటున్నారు, కానీ ఇంతవరకు రాలేదు. చచ్చిపోయి కూడా 2 సంవత్సరాలు అవుతుందండి. తిరిగి తీసుకొస్తుంది కానీ అసలు ఏ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా కానీ మా సంగతి పట్టించుకునేవాళ్ళు లేరు. ఇదిగో అదిగో అంటున్నారు. కనీసం ఉంటాకి ఇల్లు కూడా లేదండి. మా మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కో జిల్లా నుంచి సరాసరి 174 ప్రతిపాదనలను పంపాలని ప్రభుత్వం నిర్దేశించిన ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కనీసం 8,000 దరఖాస్తులు రావాల్సి ఉండగా జిల్లాల రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంతో కేవలం 525 దరఖాస్తులే వెళ్లాయి. కొన్ని జిల్లాల యంత్రాంగం ప్రతిపాదనలే పంపలేదు. బాధితులకు మాత్రం మొండి చేయే ఎదురవుతోంది. ఇక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. చెక్ వచ్చిందన్నారు, 20,000 చెక్. సమాధానం కూడా లేదండి. అక్కడికి వెళ్తే చేతికి ఏమి రాలేదండి. ఇప్పటికి మాకు ఎవరు సహాయం చేయలే. మాకు ఇప్పుడు పరిస్థితి కూలినా చేసుకుంటేనే మాకు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకొని తమకు అండగా నిలవాలని బాధితులు కోరుతున్నారు.